జీడి రైతుల సమస్య, రెండుకు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానాలు ఉండవు. కానీ మన జనసేన పార్టీకి 2 అంశాల మీద ఒక నిర్దేశం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఉత్తరాంధ్ర ఈ వెనుకబడితనం శ్రీకాకుళం జిల్లా తలరాతలు మాడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మనిషి, మెదడు మరియు మనసుతో ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ బతుకులు మారవు, ఈ తలరాతలు మారవు అని నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఈ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సూర్యప్రకాష్ మాట్లాడతారు. రైతుల ఆత్మహత్యల మీద చీపురుపల్లి నుంచి వచ్చారు. నా పేరు బాలి సూర్యప్రకాష్. నేను బీఎస్సీ అగ్రికల్చర్ 2020లో పూర్తి చేశాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఎటువంటి ఉద్యోగాలు కూడా పోస్టులు తీయలేదు. అలానే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు తీసి సుమారుగా 15 సంవత్సరాలు అయ్యింది. అయితే మేము ఎంఎస్సీ పిహెచ్డీలు అగ్రికల్చర్లో చేసుకొని చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే మన దేశానికి వెన్నెముక రైతే రాజు అంటారు, కానీ రైతులు మాత్రం ఎవరూ పట్టించుకోరు. అలాగే మన ఉత్తరాంధ్రలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఆంధ్ర వలసగా గోగు పరిశ్రమ, అలాగే అనకాపల్లిలో చెరుకు పరిశ్రమ ఉంది. అలానే మన అరకు పాడేరులో సుగంధద్రవ్యాలు పండిస్తారు, కానీ రైతులకి ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి లేదు. అలానే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఇక్కడ యువకులు అందరూ ఉన్నారు, కానీ ఒక్క యువకు కూడా కనీసం గవర్నమెంట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ సపోర్ట్ లేదు, బ్యాంక్స్ నుంచి కానీ గవర్నమెంట్స్ నుంచి కానీ. అలానే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి నా ముఖ్య విన్నపం, నేను మా చెల్లి నవ్వట్ల మాదిరి గత 4 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. కానీ కనీసం ప్రభుత్వం నుంచి పార్టీలో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆమె పెరిటోనియల్ డయాలసిస్తో బాధపడుతుంది సార్, పెరిటోనియల్ డయాలసిస్తో బాధపడుతుంది. కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ రావట్లేదు. ఈ నా సమస్యలను మా చెల్లి సమస్యలను మెయిల్ చేయడం జరిగింది. అలానే సమస్యను పరిష్కారం చేస్తారని నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. అలానే యువతంతా వ్యవసాయం వైపు ముందుకు వస్తారని దయచేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. ఉత్తరాంధ్ర అదో ఆకుపచ్చని నేల, కల్లా కపట మెరుగని అమాయకపు బీల. ఆ గాలి పోరాటాన్ని నేర్పుతుంది, కష్టించే సుగుణాన్ని ఇస్తుంది, 10 మందికి సాయపడే మానవత్వపు పరిమళాలు వెదజల్లుతుంది. కణకనమండే నిప్పు కణికల్లాంటి యువతరాన్ని దేశ రక్షణకు పంపించే వీరత్వం, మేటి గురువుగా రేపటి పౌరులను తీర్చిదిద్దే గురుతత్వం ఇక్కడి మనుషులది. వీలైతే 10 మందికి సాయం చేయాలనే తపన, ఒళ్ళు వంచి కష్టించాలనే ఆలోచన వీరి సొంతం. ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాన ఉన్న 3 జిల్లాల ప్రత్యేక కలయిక ఉత్తరాంధ్ర ప్రాంతం. జిల్లాల విభజనలో భాగంగా మొత్తం 6 జిల్లాలుగా మారిన ఈ ప్రాంతంలోని ప్రజల యాస, భాష, ఘోష, చోష ఒక్కటే. ఏకత్వంగా మానవత్వంతో బతికే బతుకుల కదలిక, ప్రకృతి ఒడిలో సేద తీరే మట్టి మనుషుల కలయిక. ఉత్తరాంధ్ర నిండుగా అపార సహజ వనరులున్న 16 నదులు కళ్ళెదుటే గలగలా పారుతున్నా వాటి ఫలసాయం అందుకోలేని దైన్యం. కుటుంబాలను వదిలి వేల కిలోమీటర్లు పొట్టచేత పట్టుకుని వలసలు వెళ్లే దీనజనం. నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచే నాయకులే తప్ప ప్రజల వేదన వారికి పట్టదు. ఆస్తులు కూడబెట్టుకోవటం తప్పితే ఇక్కడి మనుషుల తలరాత మార్చాలనే తపన ఉండనే ఉండదు. భారతదేశపు తొలి ఓడ జల ఉషను విశాఖ తీరాన ఆవిష్కరిస్తే దేశపు తొలి రైతాంగ సాయుధ పోరాటానికి శ్రీకాకుళం బీజం వేసింది. విజయనగర రాజుల కీర్తితో విద్యల నగరంగా విజయనగరం పేరుగాంచింది. శ్రీ వెంపటాపు సత్యం, శ్రీ ఆదిభట్ల కైలాసం లాంటి పోరాట యోధులు నడయాడిన
గొప్ప ప్రాంతం ఇది. చుట్టూ అపార అవకాశాలు సృష్టించుకునే వెసులుబాటు ఉండి సుమారు 380 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ప్రాంతం పాలకుల నిర్లక్ష్యపు నీడలోనే మిగిలిపోయింది. తరతరాల దోపిడీ సంకెళ్లలో నలిగిపోయింది. ఇక్కడి ప్రజలు శాంతి కాముకులు, ఒకరి జోలికి పోని మనస్తత్వం కలవారు. దుందుడుకు స్వభావానికి దూరంగా ప్రేమతత్వానికి దగ్గరగా జీవించేవారు. ఇదే నాయకులకు తన్నుగా మారింది. అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చిపోయి ఉత్తరాంధ్రను తమ కుటుంబ పాలన కోటగా మార్చుకున్నారు. తమను ప్రశ్నించే వ్యక్తులే ఉండకూడదన్నట్లుగా నియంతృత్వ జాడ్యాన్ని వంటబట్టించుకున్నారు. వనరులను మింగేసి రోగాలను ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. విషతుల్య కంపెనీలను ఈ ప్రాంతం మీద రుద్ది కాలుష్య కోరల్లో ప్రజలను జీవోత్సవాలుగా మారుస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని నెలల తరబడి కార్మికుల ఉద్యమం జరుగుతున్నా నోరెత్తకుండా చోద్యం చూస్తున్నారు నేటి పాలకులు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జై ఆంధ్ర, జై ఆంధ్ర. మా ఊరు ఎవరు రాలేదయ్యా, ఈ అయ్యే వచ్చాడు. మా మచ్చిలేషన్కి ఇదే రావడం ఫస్ట్. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయొద్దని పెద్ద మాట అన్నారు. మైన్యం బాక్సైడ్ సార్, ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఎప్పుడు తవ్వుకుని వెళ్ళిపోదామని చూసేవాళ్ళు తప్ప కానీ ఆ సమస్యని మీరు అరికడదామని చెప్పడం నెంబర్ 1 సార్. ఇక్కడ 25 బియ్యం వద్దు, మాకు 25 ఫ్యూచర్ కావాలి. ఇప్పుడు 25 మేము వెనక్కి ఉన్నాం. రోడ్డు పక్కన గోండి ఇచ్చిన సంచిలో ఏ శవమైనా ఉంటే అది విజయనగరం శ్రీకాకుళం శవమే. ఏమొద్దు సార్, జనాలకు కావాల్సింది బ్రతకడానికి విద్య, ప్రాణం కాపాడుకోవడానికి వైద్య కావాలి సార్. ఆ 2 మీరు ఇవ్వగలిగితే ఏ బడుగు బలహీన వర్గాలు ఉండవు సార్.
నేను ఒక మహిళగా, చేనేత కార్మికురాలిగా వాళ్ళ సమస్యలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను సార్. ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్కి చెప్పడానికి కూడా నేను ఈరోజు బయటికి రాలేదు సార్. ఈ రోజున ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్. నాకు రిలీజ్ అనే మాట కన్నా దానికన్నా తక్కువ పార్టీ వ్యక్తులరా, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళరా, మన వేరే వ్యక్తులు. దశాబ్దాలుగా గుండెల్లో అణిచిపెట్టుకున్న బాధలను పంచుకునే నాయకుడు కరువై మూగబోయిన వర్గాలకు ఒక వేదికనిచ్చి వారి గళానికి బలాన్నిచ్చింది జనసేన. ఏ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎంతమందికి గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎంతమందికి పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. నేను నిజంగానే అంబేద్కర్ వారసుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పినప్పుడల్లా నేను షెడ్యూల్డ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నా అంబేద్కర్ నేను ఎందుకు తక్కువ చదివాను, నేను ఎందుకు తక్కువ నేర్చుకున్నానని ఆ తర్వాత పుస్తకాల పురుగయ్యాను మీ ద్వారా. మీ యాక్టివిటీస్ కానీ, మీ మాటల విధానం కానీ, మీరు చేస్తున్నటువంటి పని కానీ, మీ క్రమశిక్షణ జీవితం కానీ ఎంత 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 కరుడుగట్టిన దుర్మార్గుడైనా మీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా మారాల్సిందే మంచి వ్యక్తిగా. స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 70 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్ర్యం నీ వచ్చి ఎన్నేళ్ళయిందమ్మ స్వాతంత్ర్యం. యువతరానికి సంపద విడిచిపెట్టాం. యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఒకటి చెప్తున్నాను మా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మీ అందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి, మీకు కళలున్నాయి. బంగారు భవిష్యత్తు అనే కళలుంది మీకు. మీ కళల్ని చంపుకోవద్దు, కళలు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను. మన వంతు బాధ్యతగా మా జనసేన పార్టీ తరపు నుంచి స్వయంగా నేనే వెళ్ళి, మా నాయకులతో వెళ్ళి, పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి, ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము 1 లక్ష రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం. ప్రభుత్వాన్ని అడగలేదంటారా మీరు? ఎందుకంటే ఇంతవరకు సాయం చేయలేదా ప్రభుత్వం మీకు? ఏం రాలేదు సార్. పవన్ కళ్యాణ్ మీ దగ్గరకు వచ్చి 1 లక్ష రూపాయలు సాయం చేయాలి, ఏ విధంగా చూస్తారమ్మా? నాకైతే దేవుళ్ళకి కనపడుతున్నాడు సార్. మాలాంటి వాళ్ళకు దేవుడే సరైన. నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే దేవుడు వరం ఇచ్చినంత ఉంటుంది సార్. కొంచెం ఊపిరి తిరిగి సార్ 2 అప్పులన్నా కట్టుకోవచ్చు. రాష్ట్రాన్ని కులాల మధ్య వైరంగా మార్చుతూ అధికారం కోసం ఎప్పటికప్పుడు ఒక వర్గాన్ని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు రాజేసి ఆ మంటలో రాజకీయ పబ్బం గడుపుకోవాలని పచ్చని కోనసీమలో వైసీపీ నాయకులు చిచ్చు రగిల్చితే, అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మహనీయుడు అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేసే జనసేన మాత్రమే కోనసీమలో శాంతికి శ్రీకారం చుట్టింది. కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇండ్లని తగలబెట్టేస్తే ఈ రోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా దాన్ని ఖండించాల. మొట్టమొదటి 24 గంటల లోపే రెస్పాండ్ అయింది జనసేన. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా నిలబడ్డాం. అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన. మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీజీ కానీ, వీళ్ళెవరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు, సమస్త భారత జాతికి చెందిన వ్యక్తులు వీళ్ళు. అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకుందనుకుంటున్నారు? ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తమ బాధ్యతలను గుర్తు చేసేలా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సగటు మనిషి కష్టపడుతుంటే వాళ్ళకి అండగా ఉండడానికి జనసేన ఉంది. అలాంటి సగటు మనుషుల కోసం జనవాణి కార్యక్రమం
వేలాది మంది ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో తాము పడుతున్న బాధలు, కష్టాలను ఈ కార్యక్రమం ద్వారా జనసేన ముందుకు తీసుకొచ్చారు. నేను చేయగలిగేది ఏంటంటే, మీ సమస్య ఉంది, మీ సమస్యకి నేను చాలా బలమైన గొంతునవుతాను. జనసేన కానీ నేను కానీ నాకున్న బలమైన గొంతునవుతాను. మీకున్న సమస్య తాలూకు కష్టాన్ని 10 మందికి ఎక్కువ మంది తెలియజేయగలను. దానివల్ల సంబంధిత శాఖలకు కానీ అధికారులకు కానీ ఒత్తిడి పెంచి వారి మీద మీ బాధ్యతలు మర్చిపోయారు, ఇది చెయ్యండి అని తెలియజేయటం ఒకటి. ప్రజలు తమ గళాన్ని జనవాణిలో వినిపిస్తే జనసేన పార్టీ ప్రభుత్వానికి ప్రజల గళాన్ని చేరవేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. విశాఖలో జనవాణి నిర్వహిస్తే ఎక్కడ వైసీపీ ప్రభుత్వ దోపిడీలు బయటపడతాయో, రాజధాని పేరుతో చేస్తున్న మోసాలు బయటికి వస్తాయో అనే భయంతో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కార్యక్రమాన్ని జరగనివ్వకుండా ఫాసిస్ట్ విధానాలకు తెరతీసి ఇష్టారాజ్యంగా జనసేన నాయకులను అరెస్టులు చేసి హింసించి రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తే వ్యవస్థలపై ఉన్న గౌరవంతో వాటిని తట్టుకుని నిలబడింది జనసేన పార్టీ. So we are not supposed to use any drones, no rallies. What is the definition of a meeting in this context? Assembling, sir. Suppose we are going for Janavani. So is that a meeting for you or not? Janavani is the program, sir. The program. sir. దానికి ఒక ఎజెండా అన్నీ ఉంటాయి. కాదు సార్, మీటింగ్ అండ్ ఇంప్రాంప్టు సార్. మీటింగ్ అంటే ఇంప్రాంప్టు మీటింగ్ సార్. మీరు అంటే లైక్ అది కూడా డ్రోన్స్ అని ఎందుకు పెట్టారంటే, రిషికొండ దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తామని చెప్పి వీళ్ళు ఏ కొండలైతే దోచేశారో, ఏ కొండలైతే పిండి చేశారో, ఏ కొండలైతే కబ్జా పెట్టారో, ఏ ఉత్తర జనసేన పార్టీ వారి నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ పిలుపునిచ్చారు జనసేనాని. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. ఈ రోజు నుంచమ్మా ఆ యదవులో మనం తెలుసుకోండి. పేద ప్రజలకు నిలువ నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులను మళ్లించి పేదవారి ఇంటి కలను చెరిపేస్తే విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతంలో టిడ్కో ఇళ్ల నిర్వాసితులను కలిసి వారి తరపున పోరాడారు జనసేనాని. జగనన్న కళ్ళనీళ్ళని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ దోపిడీ జరిగింది అంటే, ఉదాహరణకి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి, 25 లక్షలకి, 18 లక్షలకి, ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా ఈ డబ్బు దోచేశారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే అక్కసుతో ఇప్పటం గ్రామంలో ఇళ్లను అక్రమంగా వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తే ప్రభుత్వానికి ఎదురు తిరిగి జనసేనకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామస్తుల పక్షాన నిలిచారు. అన్నవచ్చే అల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే
మహిళలకు అమ్మసాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదు కర్మట్టు పంటంతా చీకటితో జారిపోదా దిక్కలకు దిక్కలేసే రక్కసులకు రకడ మధ్య తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే చెల్లి చీరకట్టు కొట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారం వేసి దంచి కొట్టు మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన